హలో అందరికీ. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మొదట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక ఇక్కడ యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనకి ప్రతి ఒక్కరి దగ్గర ఒక జీమెయిల్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం కొత్తగా జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. వాటి కోసం స్విచ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనం కొత్తగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఫర్ మై పర్సనల్ యూజ్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మరియు జెండర్ ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అలానే జెండర్ని ఇవ్వండి. ఇక్కడ మనం కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన జీమెయిల్ అకౌంట్ని మనం ఇచ్చుకోవాలి. ఎలా అంటే ఏదో ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మనకి నెక్స్ట్ కొడతాం. ఇక్కడ నెక్స్ట్ చేశాక ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. మనకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. అది స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా అంటే మిక్స్ ఆఫ్ లెటర్స్ విత్ నెంబర్స్ అండ్ సింబల్స్. ఇప్పుడు మనకంటూ ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని నెక్స్ట్ కొట్టాక ఐ అగ్రీ ఆప్షన్ మీద తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మన యూట్యూబ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఆ అకౌంట్ని మనం క్లిక్ చేశాక ఇక్కడ యూ అనే ఆప్షన్లోకి మళ్ళీ వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనం మన ప్రొఫైల్ పిక్చర్ని మనం పెట్టుకోవాలి. దానికోసం పిక్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన ప్రొఫైల్ పిక్చర్ని మనం పెట్టుకోవాలి. సెట్ చేసుకున్నాక సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ చేశాక ఇక్కడ మనం మన ఛానల్ నేమ్ని మనం పెట్టుకోవాలి. ఆ ఛానల్ నేమ్ ఎలా ఉండాలంటే యూనిక్గా ఉండాలి, అంటే డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్ నేమ్తో అంటే అది ఇంతవరకు ఎవరు క్రియేట్ చేసి ఉండకూడదు. అప్పుడే మనకు అది ఎక్కువగా రీచ్ వెళ్తుంది. అలా నేమ్ని మనం పెట్టుకోవాలి. అలా మీకు నచ్చిన నేమ్ని పెట్టుకున్నాక ఇప్పుడు హ్యాండిల్ని కూడాను సెట్ చేసుకోవాలి. హ్యాండిల్ అనేది ఏంటంటే ఇది మనకి అందరికీ కనిపిస్తుంది. మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ ఇది యూనిక్గా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం బాగా ఆలోచించి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకొకరి దగ్గర ఉంటే ఇది యాక్సెప్ట్ చేయదు. పెట్టుకున్నాక క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.